హలో ఎవ్రీవన్. న్యాచురల్గా ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఒక ఎగ్కి ఒక స్పర్మి లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ చేయటం అనేది మనం వింటూ ఉంటాం. కానీ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఎగ్ చుట్టూతా ఉంటాయి. అంటే బాడీలో ఒక ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్ చుట్టూతా నంబర్ ఆఫ్ స్పర్మ్స్ చేరుతాయి. కానీ ఒక స్పర్మ్ మాత్రమే లోపలికి వెళ్తుంది. అలా ఒక స్పర్మే లోపలికి వెళ్ళటం ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఎగ్ చుట్టూతా ఉండేదాన్ని జోనా అంటాం. ఈ జోనా యూజువల్గా థిక్గా ఉంటుంది. ఆ జోనా స్పర్మ్ పెనట్రేట్ చేసుకుని లోపలికి వెళ్ళేటప్పుడు థిన్ అవుతుందన్నమాట. అంటే కొంచెం పలచగా అవుతుంది. ఆ పలచగా అయినప్పుడు ఒక స్పర్మ్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ జోనా థిక్ అయిపోతుంది. ఇది ఒక నేచర్లో జరిగేటటువంటి ఒక ప్రక్రియ. వినటానికి మనకి ఎంత బాగుందో అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక స్పర్మ్ కాకుండా లోపలికి ఇంకెక్కువ స్పర్మ్స్ కనుక అయినట్టయితే అబ్నార్మల్ బేబీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్సీ చేసేటప్పుడు కూడా మనము ఒక స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఒక స్పర్మ్ని మనము సైటోప్లాజంలోకి మనం రిలీజ్ చేస్తాం అనమాట. అదే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్.